భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర యోధులు కానీ, మన ధర్మము బాగుండాలి అని ప్రాణత్యాగం చేసిన మన ఆచార్యులు కానీ, ఎంతోమంది పరమ భాగవతోత్తములు కానీ, ఎంతోమంది ఈ ప్రపంచాన్ని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడడానికి ఇక్కడ తిరిగిన సాధు మహాత్ములు కానీ, ఈరోజు మన భారతదేశ యువతని కానీ చూస్తే వారు ఎవరి కోసం పోరాడారు అని తలదించుకోక తప్పదని చెప్పండి. 100% స్వామి. ఎందుకంటే ఏ వయసులో చేయాల్సిందే ఆ వయసులో చేయాలి. మీకు విషయం చెప్పనా, వీటన్నిటికీ ప్రాబ్లం పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసు పిల్లలకి, ఈ వయసులో ఎంజాయ్ చెయ్యండి ఎప్పుడు ఎంజాయ్ చేస్తామండి. కానీ మన సనాతన ధర్మం ప్రకారంగా, మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఎంజాయ్మెంట్ ఎప్పుడూ జీవితం యొక్క లక్ష్యము కాదు. ఖచ్చితంగా స్వామి. నేను ఎంతో మంది తల్లిదండ్రులని చూస్తున్నాను, ఈ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు చేస్తారు. ఎంజాయ్ చేసి చేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏంటి ఎంజాయ్మెంట్ వాళ్ళ ప్రకారంగా? తినటము, తాగటము, సిగరెట్లు, మందు, బెట్టింగ్లు, ఇప్పుడు చూడండి రకరకాల వ్యసనాలే ఎంజాయ్మెంట్. అవును, ఇది చాలా తప్పు. పిల్లలు మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. మొన్న మేము ఒక రిఫ్లెక్షన్ భారత్ అని అమోఘ్ దేశపతి గారు ఒక కార్యక్రమం చేశారనమాట. అందులో మాకు ఇచ్చిన టాపిక్ భారత భాగ్య విధాత. జెన్జీ ఎవరైతే జనరేషన్ ఉన్నారో వాళ్ళని ఎట్లా మంచి మార్గంలో పెట్టాలి. మన భారతదేశం యొక్క స్ట్రెంగ్త్ మన దేశానికి ఉండే యువత. ఎంత యువత, లక్షల కోట్ల మంది యువత ఉన్నారు. కానీ నాకు ఎప్పుడు బాధ, ఇలాంటి వీడియో కానీ ఇలాంటి విషయం కానీ వినంగానే ఎంత మనసు బాధేస్తుందంటే, అసలు అయ్యో ఇంత శక్తి కలిగిన పిల్లలు, ఇంత ఇంటెలిజెన్స్ కలిగిన పిల్లలు దీన్ని ఒక ఫ్యాషన్ అనుకొని, దీన్ని ఒక ట్రెండ్ అనుకొని, దీన్ని ఒక అనుకొని జీవితాన్ని పాడు చేసేసుకుంటున్నారు. దాని యొక్క రిపర్కేషన్స్ సుధీర్ గారు మనకి మ్యారేజ్ లైఫ్లో, పిల్లలలో, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీలు, మెంటల్ హెల్త్లో, ఫిజికల్ హెల్త్లో అన్నిట్లో కనిపిస్తుంది.